స్వామియే డడ్డనకం డప్పుల మోతలిందమా దండు గట్టి పోదమా గల్లు 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 గజ్జల కొలటమేద్దామా గంతులేసి అడుదమా శబరి కొండ అయ్యప్పకు దండి పండుగ చేద్దామా డడ్డనకం 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 శరణం శరణం డప్పుల మోతలిందమా దండు గట్టి పోదమా గల్లు 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 గజ్జల కొలటమేద్దామా గంతులేసి అడుదమా మణిమాలలు 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 మెడల వేసి మండల దీక్షలు వడుదమా మణికంఠుని గొల్దమా మణిమాలలు మెడల వేసి మండల దీక్షలు వడుదమా మణికంఠుని గొల్దమా గంధం తిలకం నుదుటదిద్ది 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 నివేదికని మొక్కుదమా మణికంఠుని వెడుదమా గంధం తిలకం నుదుటదిద్ది నివేదికని మొక్కుదమా మణికంఠుని వెడుదమా హరిహర పుత్రునికి అందులేని పండుగ చేద్దామా డడ్డనకం 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 డప్పుల మోతలిందమా దండు గట్టి పోదమా గల్లు 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 గజ్జల కొలటమేద్దామా గంతులేసి అడుదమా సుక్కాపొద్దు 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 జామునలేసి ఒక్క పొద్దులు వడదమా ఒక్కటై పోదమా శరణం శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ పాటలు వాడుదమా 5 కొండలు ఎరుదమా స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ పాటలు పాడుదమా 5 కొండలు చేరుదమా పగడాల మణికంఠునికి బలి పూజలు చేద్దామా డడ్డనగం 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 ఏ మల్లా డడ్డనకం డప్పుల మోతలిందమా దండు గట్టి పోదమా గల్లు 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 గజ్జల కొలటమేద్దామా గంతులేసి అడుదమా అరే కొండ కోన అంతది ఆ కొండ కోన అంతదిరి కొండ కోన అంతదిరి ఆ కొండ కోన అంతదిరి కొండ కోన అంతా తిరిగి కొండ మల్లెలు తెద్దామా అయ్యప్ప మెల్లో వేద్దామా కొండ కోన అంతా తిరిగి కొండ మల్లెలు తెద్దామా అయ్యప్ప మెడలో వేద్దామా అరే చెట్టు సేమ అంతా తిరిగి ఆ చెట్టు సేమ అంతా తిరిగి చెట్టు సేమ అంతా తిరిగి ఆ చెట్టు సేమ అంతా తిరిగి చెట్టు సేమ అంతా తిరిగి పట్టు తేనె తెద్దామా తేనాభిషేకం చేద్దామా చెట్టు సేమ అంతా తిరిగి పట్టు తేనె తెద్దామా తేనాభిషేకం చేద్దామా పాలు నెయ్యి పంచామృతాల సేవలనే చేద్దామా డడ్డనకం 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 శరణమయ్యప్ప డడ్డనకం డప్పుల మోతలిందమా దండు గట్టి పోదమా గల్లు 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 గజ్జల కొలటమేద్దామా గంతులేసి అడుదమా జ్యోతి రూపుని కళ్ళారదు ఆ జ్యోతి రూపుని కళ్ళారదు ఆ జ్యోతి రూపుని కళ్ళారదు ఆ జ్యోతి రూపుని కళ్ళారదు ఆ జ్యోతి రూపుని కళ్ళార చూసి దీవెనలిమ్మందమా దికేనివని మొక్కుదమా జ్యోతి రూపుని కళ్ళారదు దీవెనలిమ్మందమా దికేనివని మొక్కుదమా
అప్పజెప్పి ఆ ఇరుముడినే అప్పజెప్పి ఇరుముడినే అప్పజెప్పి ఇరుముడినే అప్పజెప్పి ఇరుముడినే అప్పజెప్పి తప్పులు మన్నించమందమా తిప్పలు తీర్చమందమా ఇరుముడినే అప్పజెప్పి తప్పులు మన్నించమందమా తిప్పలు తీర్చమందమా అయ్యప్ప తింతకతో అంటూ గంతులేసి అడుగమా డడ్డనగౌ 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 ఏయ్ మల్లా డడ్డనగం తప్పుల మోదలిందమా దండు గట్టి పోదమా గల్లు 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 గజ్జల కొరటమేద్దామా గంతులేసి అడుగమా గల్లు 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 గజ్జల కొలడమేద్దామా గంతులేసి అడుదమా డడ్డనకం డప్పుల మోతలిందమా దండు గట్టి పోదమా తప్పుల మోదలిందమా దండు గట్టి పోదమా శబరికొండ అయ్యప్పకు దండిగా పండుగ చేద్దామా శబరికొండ అయ్యప్పకు దండిగా పండుగ చేద్దామా శబరికొండ అయ్యప్పకు దండిగా పండుగ చేద్దామా స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప దీక్షలు పట్టండయ్యో హరిహర పుత్రుణ్ణి గొలవండయ్యో అయ్యప్ప దీక్షలు పట్టండయ్యో హరిహర పుత్రుణ్ణి కొలవండయ్యో అర జ్యోతి స్వరూపుణ్ణి మొక్కండయ్యో ఆ పంబ బాలుణ్ణి దలవండయ్యో జ్యోతి స్వరూపుణ్ణి మొక్కండయ్యో ఆ పంబ బాలుణ్ణి దలవండయ్యో అరే మెడలోన మణిమాల భక్తితో వేసి నల్లాని వస్త్రాలు ఒంటికి గట్టి అరే మెడలోన మణిమాల భక్తితో వేసి నల్లాని వస్త్రాలు ఒంటికి గట్టి అయ్యప్ప నామన్య దలవండయ్యో ఆ శబరి యాత్రకు గదలండయ్యో అయ్యప్ప నామన్ని దలవండయ్యో ఆ శబరి యాత్రకు కదలండయ్యో అరే అయ్యప్ప దీక్షలు పట్టండయ్యో హరిహర పుత్రుణ్ణి గొలవండయ్యో జ్యోతి స్వరూపుణ్ణి మొక్కండయ్యో ఆ పంబ బాలుణ్ణి దలవండయ్యో నిష్ట నియమాలతో అయ్యప్ప స్వామిని మనసార మదిలోన ధ్యానించాలంట ఇష్ట నియమాలతో అయ్యప్ప స్వామిని మనసార మదిలోన ధ్యానించాలంట మానవత్వంతోని మెదలాలంట మనిషిలో దైవాన్ని చూడాలంట మానవత్వంతోని మెదలాలంట మనిషిలో దైవాన్ని చూడాలంట హరిహర పుత్రుణ్ణి ఆత్మలో ధ్యానిస్తూ కలనైన మరువాక కొలవాలంట. స్వామి హరిహర పుత్రుణ్ణి ఆత్మలో ధ్యానిస్తూ మనము కలనైన మరువాక కొలవాలంట. భక్తితోని స్వామి భజనాలు చెయ్యాలి అయ్యప్ప దీక్షలు అయ్యప్ప దీక్షలు పట్టండయ్యో హరిహర పుత్రుణ్ణి గొలవండయ్యో అయ్యప్ప దీక్షలు పట్టండయ్యో హరిహర పుత్రుణ్ణి కొలవండయ్యో జ్యోతి స్వరూపుణ్ణి మొక్కండయ్యో ఆ పంబ బాలుణ్ణి దలవండయ్యో జ్యోతి స్వరూపుణ్ణి మొక్కండయ్యో ఆ పంప బాలుణ్ణి దలవండయ్యో దుర్గుణాలన్నీ దూరము చేసి సద్గతి నిమ్మని అయ్యప్పని వేడి గుణాలన్నీ దూరం చేసి సద్గతి నిమ్మని అయ్యప్పని వేడి మండల రోజులు సేవలు చేసి మణికంఠ స్వామిని ఆరాధించి మండల రోజులు సేవలు చేసి మణికంఠ స్వామిని ఆరాధించి అరకాలి నడకతోని కరిమల దారుల్లో ఇరుముడు నెత్తి పాటలు పాడుతూ కాలి నడకతోని కరిమల దారుల్లో ఇరుముడి నెత్తి పాటలు పాడుతూ ఒక్క పొద్దులు బట్టి ఒక్కటై గదలాలి అయ్యప్ప దీక్షలు అయ్యప్ప దీక్షలు పట్టండయ్యో హరిహర పుత్రుణ్ణి గొలవండయ్యో అయ్యప్ప దీక్షలు పట్టండయ్యో హరిహర పుత్రుణ్ణి కొలవండయ్యో జ్యోతి స్వరూపుణ్ణి మొక్కండయ్యో ఆ పంబ బాలుణ్ణి దలవండయ్యో జ్యోతి స్వరూపుణ్ణి మొక్కండయ్యో ఆ పంప బాలుణ్ణి దలవండయ్యో పంబా నదిలోన తానాలాడి పేట తుల్లి ఆటలాడుకుంటా పంబా నదిలోన తానాలాడి పేట తుల్లి ఆటలాడుకుంటా అంతులేని మైమలెన్నో ఉన్న 5 కొండలున్న అయ్యప్పని వేడి అంతులేని మహిమలెన్నో ఉన్న 5 కొండలున్న అయ్యప్పని వేడి అరే 18 మెట్లపై ముద్దుగా కూర్చున్న మణికంఠ స్వామిని పులమార సేవించి అరే 18 మెట్లపై ముద్దుగా కూర్చున్న మణికంఠ స్వామిని పులమార సేవించి పంచామృతాలతో సేవించ
అయ్యప్ప దీక్షలు పట్టండయ్యో హరిహర పుత్రుని గొలవండయ్యో అయ్యప్ప దీక్షలు పట్టండయో హరిహర పుత్రుణ్ణి కొలవండయో జ్యోతి స్వరూపుణ్ణి మొక్కండయ్యో ఆ పంబ బాలుని దలవండయ్యో జ్యోతి స్వరూపుణ్ణి మొక్కండయో ఆ పంప బాలుణ్ణి దలవండయో లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీహృదయానందం శాస్తారం ప్రణమామ్యహం విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభో ప్రియం సుతం క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహం మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం అస్మత్కులేశ్వరం దేవం అస్మచ్చత్రువినాశనం అస్మదిష్టప్రదాధారం శాస్తారం ప్రణమామ్యహం పాండ్యేశవంశతిలకం కేరళే కేళి విగ్రహం ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహం పంచరత్నాఖ్యమే తద్యో నిత్యః శుద్ధః పఠేన్నరతః తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే త్ర్యంబకపురాశం గణాధిపసమన్వితం గజారూఢమహం వందే శాస్తారం కులదైవతం యస్దన్వంతరిం మాతాపితా రుద్రోఖి భక్తమః తం శాస్తారమహం వందే మహావైద్యం దయానిధిం అరుణోదయ సంకాశం నీలకుండలధారిణం నీలాంబరధరం దేవం వందేహం బ్రహ్మనందనం చాపబాణం వామహస్తే రౌద్రనేత్రం చ దక్షిణే విలసత్కుండలధరం వందేహం విష్ణునందనం వ్యాఘ్రారూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం వీరభట్టధరం ఘోరం
వందేహం విష్ణునందనం. స్వామియే శరణమయ్యప్ప. కింకిణోధ్యాధ్యానభూషేషం పూర్ణచంద్రనిభాననం కిరాతరూపశాస్తారం వందేహం పాండ్యనందనం. స్వామియే శరణమయ్యప్ప. భూతవేదాల సంసేవ్యం కాంచనాద్రి నివాసి. తర్వాత వారికి ఒడుగు చేసి నాలుక మీద బీజాక్షరం రాసి తల్లి చేతే భిక్ష పెట్టించి నేను కాశీ వెళ్ళిపోతాను, నాకు ఈ జీవితం వద్దు అంటే, లేదు నాయనా, నీకు పెళ్లి చేసి సాంసారిక జీవనంలో గడపటానికి నిన్ను కన్నాము. ఇదిగో మా అన్నయ్య నీకు మామయ్య, లేదంటే వరుసకు మామయ్య, ఆయన బిడ్డను నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు సంసార జీవితంలో కొనసాగి నువ్వు ఉద్ధరింపబడి మమ్మల్ని కూడా ఉద్ధరించాలిరా అని తల్లి మాట ఇవ్వటంతో ఆగిపోతాడు ఆ ఒట్టు. అది ఒక సంస్కారం. ఇక్కడ మాల వేసుకోవటం అంటే తెల్లవారుజామున మాల వేసుకోవాలి అనే ఒక ఆలోచన రావటమే అది పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మ వాసన సంస్కార బలం ఉంటే తప్ప అది రాదు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కేవలం 2 లేక 3 కోట్ల మంది మాత్రమే మాలాధారులై శబరిమలకు వెళుతున్నారు. ఈ శబరిమల మాల విస్తరించిన తరువాత 11,000 సంవత్సరాల నుంచి ఉన్న తిరుపతికి అప్పుడు మాల లేదు. దీన్ని చూసి పచ్చగుడ్డలు వేసుకుని గోవిందమాల అన్నారు. దుర్గమ్మదేవికి అంతకుముందు మాల లేదు. దీన్ని చూసి ఎర్రబట్టలు వేసుకుని ఆమెకు కూడా మాల అన్నారు. ఆ మాల వేసుకుంటే సాక్షాత్తు మగవాడైనా సరే పారాణి, కాళ్ళకు పట్టీలు, బుగ్గన చుక్క, కళ్యాణం బొట్టు పెట్టుకుని నడవాలి అని చెప్పారు. శ్రీశైలంలో శివయ్యకు మాల లేదు, కానీ భూమి పుట్టక ముందు నుంచి శ్రీశైలం ఉంది. ఒక 30 ఏళ్ళ నుంచి శివమాల. ఇలా చెప్పుకుంటే అన్ని దేవుళ్ళకి అన్ని రంగులు అయిపోయా. ఇక రంగులు లేక ఎవరైనా కొత్త దేవుడు ఉంటే అన్ని రంగులు కలిపి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే ఈ దీక్షామాలను చూసి అందరూ మాలలు వేసుకునే స్థితిని కల్పించాడు స్వామి అయ్యప్ప. కూర్చో. ఆ పూర్వజన్మ సంస్కారం వలన, తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ వలన చేసుకున్న భార్య స్వామి సుబ్బారావు స్వామి, రంగారావు స్వామి, కిరణ్ స్వామి, ప్రవీణ్ స్వామి అందరూ ఏమిచ్చారో తెలియదు నాయనా, నా మాల ధరించిన వారికి నా శరీరాన్ని, నా రూపాన్ని ఇచ్చేస్తాను. మళ్ళీ మాట్లాడితే తల్లిదండ్రులు కూడా వంగి వాడి పాదాలకు నమస్కారం చేసే శక్తినిచ్చారు. మణికంఠమితి ఖ్యాతం వందేహం శక్తినందనం. స్వామియే శరణమయ్యప్ప. శ్రీహరిపుత్రం దేవం శ్రీహరిశంకరాత్మజం శబరిగిరీశ్వరం దేవం నమామి భూతనాయకం. స్వామియే శరణమయ్యప్ప. జగత్ప్రియం జగన్నాథం జగదానందదాయకం జగదీశం కృపాపూర్ణం నమామి మోహినీసుతం. స్వామియే శరణమయ్యప్ప. భూతేశం తారక బ్రహ్మం గిరీశం గిరిజాత్మజం పరమేశాత్మజం దేవం నమామి పాపనాశనం. స్వామియే శరణమయ్యప్ప. జనార్దనసుతం దేవం వానవేశం మనోహరం వనవాసప్రియం దేవం నమామి జగదీశ్వరం. స్వామియే శరణమయ్యప్ప. బాలనేత్రం సుతం దేవం కలిదోష వినాశనం బాలరూపం లోకనాథం నమామి శబరీశ్వరం. స్వామియే శరణమయ్యప్ప. ఓ భూత
భూతనాథ సదానంద సర్వభూతదయాపరా రక్ష రక్ష మహాబాహు శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప దేవదేవా. సుమహోత్తకాలే కూర్చోండి, మీరు కుర్చీలో కూర్చోండి. సుమహోత్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. మీకు ఇప్పుడు మాల వేసిన ఆయన గురువు, ఆయన్ని తలుసుకోండి. మీకు విద్య నేర్పిన గురువులు, వారిని తలుసుకోండి. కిరణ్, నువ్వు ఈ దేశం కానీ దేశం ఇచ్చావు, ఇక్కడ నువ్వు ఇలా నడుచుకోవాలి. నీకు ఇక్కడ మా అందరి సపోర్ట్ ఉంది. నువ్వు ఇలా చేస్తే తప్పు చెందుతావు, ఇలా చేస్తే నువ్వు అని దేశం కానీ దేశంలో ఉంటున్న నీకు అక్కడ సపోర్ట్గా ఉన్న వారందరూ గురువులే మీకు. అంటే మీకు శ్రేయోభిలాషులు, దాన్నే ఇంగ్లీష్లో వెల్ విషర్స్ అన్నారు. వారందరినీ తెలుసుకోండి. ఈ గ్రామంలో ఉన్న గ్రామదేవత పేరేంటి? కోట్లమ్మ తల్లి. తెలుసుకోండి. మాకు శివుడి ఎలవేల్పు. ఉదయం శివుడికి అభిషేకం చేయింది మేము ఉప్పు కూడా మింగం. కాకులు దూరని, కాకులు వాళ్ళవా ఊళ్ళో కాకులు కంటారు. పిల్లలు లేనివాడు వ్రతాలు చేసే ఊరు. అక్కడ మా అమ్మ వ్రతం చేస్తే పుట్టానట, అందుకని నాకు శివశంకర్రావు అని పేరు పెట్టారు. అలా మీకు ఒక కులదైవం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, అయ్యప్ప స్వామి, శివుడా, లేక మీ అమ్మ నాన్న కొలిచే దేవుడు. అలా కులదైవాన్ని తలుచుకోండి. ఇలా పీటను దాటి కుడికాలతో కూర్చోండి. అయం మహోత్సవ్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. తాంబూలాన్ని ఎవరి పక్కన వాళ్ళు పెట్టుకోండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే. కడుక్కోండి చేతులు. ఆచమ్యాం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. మళ్ళీ చేయగడుకోండి. అస్తప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ నమః చెప్పాలి. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. మళ్ళీ చేయగడుకోండి. అస్తప్రక్షాళ్య. కేశవ మాధవ గోవింద. గురువుగారు ఎక్కడున్నారు? గిరిస్వామి గారికి ఆచమనం చేయించడం ఆయన. ఓం కేశవ మాధవ గోవింద వృషికేశ పద్మనాభ దామోదర సంఘర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర అరవేం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమః. ఈ అక్షతలను వాసన చూసి ఎడమ భుజం మీదుగా వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత విజాచ యతేషాం భూమి భారక వేసేయండి. అదే భార్యాభర్తలు కూర్చున్నప్పుడు ఇద్దరు కలిసి ఇలా వేయాలి, మధ్యలో కొండ. మీరు కాదు కనుక అలా వేయచ్చు. ఉత్తిష్టంతో భూతదేవతాభ్యో నమః. మీ ఇల్లు అక్కడ వేరే ఉంది, ఇది కూడా మీ ఇల్లే. ఈ రెండు ఇళ్లను మనసులో గృహం తలుచుకుని ఇలా పైకి వేయండి. గృహదేవతాభ్యో నమః. పైకి వేసేయండి అక్షతలు. ఆధార పీఠ దేవతాభ్యో నమః. అలా మండపం మీద వేసేయండి. ఈ బొటన వేలుతో కుడి ముక్కును నొక్కి పెట్టి పక్కన ఉన్న ఎడం ముక్కుతో గాలిని పీల్చండి. ప్రాణాయామ. ఓం భూ, ఓం భవః, ఓం సువః, ఓం మహః, ఓం దవః, ఓం జనః, ఓం తత్వం తద్విద్రవరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మాతో జ్యోతిరసో బ్రహ్మ భూర్భువ స్వాహ. మమ. ఈ అక్షతలు ఎడం చేతిలో వేసుకోండి. ఎడం చేతిలో ఈ పువ్వులు వెన్నుపూస నిటారుగా పెట్టుకోండి. జన్మతః పుట్టుకతోనే ఈ శరీరానికి 4 అవలక్షణాలు ఉన్నాయి. అవి దురలవాట్లు, అనారోగ్య కారకాలు. మొదటిది ఆవిలింత, రెండవది తుమ్ము అశుభం, మూడవది దగ్గు. ఈ 3 ముఖంలో నుంచి వస్తాయి. ఎవరన్నా పెద్దలు బయటికి వెళ్ళేటప్పుడు ఆమె వెళ్తుందలే సుమారుగా మనం ఎందుకు తుమ్మటం అని ముక్కు నలుపుకుంటే 1 సెకండ్ తుమ్ము ఆగుద్ది. కానీ ప్రమాదకరమైంది, మానవ జీవితానికి ఆధారమైంది. పైనుంచి తీసుకుంటే శ్వాసమేశ్వరమత్యశ్వరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే అత్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియో మధ్యదేశే హరిహానేన ప్రభవాది 6 సంవత్సరానం. గణపతి పూజ అయిన తరువాత ఈ కూర్చున్న వాళ్ళకు దండలు వేయండి. తర్వాత వచ్చే వాళ్లకు అక్కడే వేసి లోపలికి పంపించండి. దండలు వేయడం అనేది పెద్ద హడావుడి చేయొద్దు, అక్కడే వేసి పంపండి. వెనక నుంచి చేయకూడదు, ముందు నుంచి చేయాలి.
దేవత షష్ఠి సంవత్సరానాం శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే బహుళపక్షే శుభవాసరే శుభనక్షత్ర శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథియౌ శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్య సర్వజగదోద్ధార గోత్రనామధేయస్య ఉత్తరా నక్షత్ర జాతకస్య మణికంఠ స్వామినః శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్య పౌడిపళ్ళ గోత్రోద్భవస్య అద్దంకి త్రివేంగళ తాతాచార్య ప్రీశేష సంబంధీకులైన రామానుజ మతోద్భవస్య రామకోటయ్య వెంకటేశ్వరమ్మ ఏకైక పుత్రస్య శివశంకరరావు గురుస్వామి అభివాదయ శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్య పోగునోళ్ళ గోత్రోద్భవస్య లక్ష్మీ నాగవర ప్రసాద నామధేయస్య ధర్మపత్ని వెంకట సుధారాణి నామ్యాహాం దాంపత్యో ప్రథమ పుత్రస్య వెంకట పోగునోళ్ళ గోత్రోద్భవస్య వెంకట నాగకిరణ్ నామధేయస్య పూర్వకాలే ధర్మపత్ని వెంకట శ్రీ లక్ష్మీ సౌజన్య నామధేయస్య చిరంజీవస్య సంతానం విశుకుమార్ నామధేయస్య సకుటుంబస్య శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్య పోగునోళ్ళు గోత్రోద్భవస్య ప్రవీణ్ నామధేయస్య కన్యస్వామి యాత్రా సఫలీకృతార్థం చిరంజీవస్య పూర్వకాలే ధర్మపత్ని నాగ వెంకట సుభాషిణీ నామధేయస్య శీఘ్రమేవ సత్సంతాన ఫల ప్రాప్త్యర్థం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం మణికంఠ స్వామి అనుగ్రహ కటాక్ష ప్రాప్త్యర్థం మమ సంకల్పిత సర్వకార్యాణం నిర్విఘ్నేన పరిసమాప్తి ఫల ప్రాప్త్యర్థం. అలాగే మీ ఇంట్లో నుంచి ఒక అమ్మాయిని బయటికి ఇచ్చారు కదా, బావగారి బావమరిదిగా బావగారు, ఆయన గోత్రం తెలుసా? మీ గోత్రం పవిడిపాళ్ళ గోత్రోద్భవస్య భాను పణిదీపక్ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య దేవీ నాగశిశనామధేయస్య సంతానం ఋత్వికా శ్రీనామధేయస్య సకుటుంబస్య. అందరూ హృదయమే చేపెట్టుకుని చెప్పండి, వాళ్ళకేనంటే కుటుంబం మనకు కూడా ఉన్నాయి కదా, చెప్పండి అందరూ చెప్పండి. శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవి సకుటుంబం అంటే అందరూ వస్తారు, ఎవరైనా ఉంటే గుర్తుంటే చెప్పండి మీ గోత్రం. రాజనాళ్ళ గోత్రోద్భవస్య రవితేజ నామధేయస్య ధర్మపత్ని నిరీషా నామ్యాహం సకుటుంబస్య సపరివారస్య క్షేమస్థైర్యవీర్యభయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం. అందరూ చెప్పండి మమ 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 అంటే నా యొక్క అని చెబుతున్నారు. మమ జన్మాభ్యాదే జన్మ ప్రవృదే ఏతక్షణ పర్యంతం మధ్యే మధ్యే సంభావితానాం పాపానాం సద్యానాం అపనోదనార్థం మమ నామనక్షత్ర జన్మనక్షత్ర ఇక జన్మనే పరజన్మనే ఆగమ సర్వ జన్మ లగ్న వశాత్తు సంక్రమిత నాగదోష సర్పదోష రాహుకేతు గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం మమ కన్యస్వామి చెప్పాలి యాత్ర సఫలీకృత సిద్ధ్యర్థం ఇరుముడి సహిత మండలకాల దీక్ష అనంతర పంప స్నాన సహిత పంబ గణపతి సహిత దర్శన సహిత పనయాత్ర సహిత శబరిగిరి దర్శన మాత్రేన అఖండ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థవంతమైన శ్రీ శ్రీ అష్టాదశ సోపాన అవరోహణ మాత్రేన అఖండ జ్ఞాన సిద్ధి ద్వారా శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పరిపూర్ణ కటాక్ష సహిత మమ మనోవాంఛ సిద్ధి ద్వారా సంతాన గోత్ర వంశ నామ దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం ఆపదో నివారణం సంపదో వర్ధయంతే అలక్ష్మి నివారణం సులక్ష్మి ఆవాహనం గణపతి సుబ్రహ్మణ్యేశ్వర వెంకటేశ్వర సాయినాథ దత్తాత్రేయ కనకదుర్గ సహిత దివ్య పడిపూజ సహిత భజన నామ సంకీర్తన నిర్విఘ్నేన పరిసమాప్తి ఫల సిద్ధ్యర్థం బంధువర్గానాం శ్రీ మహాగణపతి పూజాం అద్య కరిష్యే మహాగణపతి పూజాంచ కరిష్యే వేసేయండి. గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రమస్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద ఆనశ్రన్నోభిదిశ్యతి సాధనం శ్రీ మహాకళ్యం. శుద్ధోదక స్నానం అన్నప్పుడు ఈ పువ్వుతో నీళ్లు తీసి ఈ పసుపు ముద్ద మీద చల్లండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీగంధం అదే పువ్వుని గంధంలో ముంచి కుంకుమలో పెట్టండి. గంధంలో ముంచి 3 సార్లు చల్లండి. గంధ ద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాం కరేషిని ఈశ్వరీగం సర్వభూతానాం త్వామి పోహతే గంధ పుష్పాలంకరణార్థం కుంకుమ సహిత అలంకరణం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. సాంగం
దేవతా సమేత మహాగణపతి పూజాం అవసర నవాదేవతాభ్యో నమః. ఓం అంటూ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంభాయ నమః, స్కందపూర్వజాయ నమః, కుమారగురవే నమః, శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. సాంగం సమాహనం సపత్నీపుత్ర గణపతి దేవతాభ్యో నమః. అస్మిన్ పూజా మండపే పెద్దవాళ్ళు దీపం తీసుకోండి, చిన్నవాళ్ళు ధూపం తీసుకోండి, స్వామివారికి తిప్పండి. ఆగమాంతు దేవానాం గమనానాంతు రాక్షసాం కురు గంటారవం దేవం సర్వదేవతాహ్వానలాంఛనం దశ ద్వాదశ. అగరబత్తిని ఇక్కడ కూర్చుని ఆయన శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్య సమయం నారీకేళ చక్ర నైవేద్యం. ఓం భూర్భువ స్వాహ తత్సత్విద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి. రెండు చిప్పలు పక్క పక్కనే పెట్టాలి. ఒక చిప్పిటు ఒక చిప్పు అడ్డు పెడతారు. పీటల మీద భార్యాభర్తలు కూర్చుంటే ఎలా ఉండాలో కొబ్బరి చిప్పలు రెండు అలాగే ఉండాలి. మన బెల్లాన్ని పెట్టి నివేదన చేస్తే గణపతి పూజ సంపూర్ణమైనట్టు, లేకుంటే గణపతి పూజకు అర్థం లేదు. ఓం భూర్భువ స్వాహ తత్సత్విద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ప్రణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణ్యే స్వాహ. బ్రహ్మాండ మాత్రేన మధ్య మధ్య మీది దాని మీద చేయించండి. పూగీ బల సమాయుక్తం నాగవల్లీ దళయుతం ముక్తాచూర్ణయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. వదిలండి, అక్షతలు వదిలేయండి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ధూపదీప నైవేద్యానంతరం కర్పూర మంగళ నీరాజనం ప్రభో. సుముఖస్య ఏకదంతస్య కపిలో గజకర్ణక లంబోదర వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతో గణాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండో శూర్పకర్ణో హేరంబో స్కందపూర్వజ మహాగణపతి దేవతాభ్యో నమః. 3 సార్లు అద్దండి. శ్రీ మహాగణపతికి కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. మీరు కళ్ళకద్దుకోండి. జై కన్యమూల్ మహాగణపతి భగవాన్ కి జై. స్వామి శరణమయ్యప్ప. ఓం రాజాది రాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. మహాగణపతి ప్రసాదం యజమానస్య శిరసా గ్రంథామి. చెవుల్లో పెట్టుకోండి. శ్రీ మహాగణపతి దేవత ప్రసాదం యజమానస్య శిరసా గ్రంథామి. ప్రియం దేవతాభ్యో నమః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యద్భాయం మయా దేవ. జ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజ తమ్ముడి చేతిలో ఉంచండి నాయన. షోడశోపచార పూజ ఫలితం పరమేశ్వరి పాదార్పణమస్తు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భాగ. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం యద్భావం మయా దేవ. ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజ ఫలితం పరమేశ్వర పాదార్పణమస్తు. యథాస్థానం ప్రతిష్టయామి. నీళ్లు అక్షతలు. ఇది తూర్పు కదా, ఇది తూర్పు అయితే ఇది ఉత్తరం. పళ్ళు నా వైపు జరపండి. జై కన్యమూల పైకెత్తండి. జై కన్యమూల మహాగణపతి భగవాన్ కి. గణపతి పూజ అయింది. అందరూ కలిసి నమస్కారం చేసుకోండి. జై కన్యమూల మహాగణపతి భగవాన్ కి. స్వామి శరణమయ్యప్ప. అటు నుంచి పైకి వెళ్ళండి. గురువు గారు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉంటారు. రాంబాబు ఆ శ్రీరామచంద్రునికి వశిష్ఠుడు కులగురువు అయినట్టుగా మీరు మా కుటుంబానికి గురువుగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురువరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ఛాయే. పుష్పమాల అక్కడ చామంతి పూల దండ తీసుకుని పుష్పమాల నృత్యాలు చేయండి. ఆ చామంతి పూల దండ వేసి వారిని పిలవండి. అలాగే గురువులు ఎవరున్నారో ఇక్కడ చెప్పండి. అందరికీ పుష్పమాల వేస్తారు. జై కన్యమూల మహాగణపతి భగవాన్ కి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. మహాగణపతి భగవాన్ కి. స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. శక్తికి మాతకి అమ్మాకి గ్రామదేవతకి వాసులకి గ్రామ పెద్దలకి గ్రామ భక్తులకి గ్రామ అర్చకులకి సంగీత వరదులకి సాహిత్య ప్రియులకి రామాచార్యులకి హరివరా శక్తికి ఆంజనేయ స్వామికి గురుదేవులు డాక్టర్ చంద్రమౌళి గురు స్వామికి భావి భారం అమృత స్వరూప రామచంద్ర పాద సేవా దురంధర భావి బ్రహ్మ స్వరూప సువర్ధన సమేత ఆంజనేయ వరద గోవింద.
పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా వందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పంబావాసమపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా పంబావాసమపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా వందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా వందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా గణపతి పూజల్లో స్వామి గణముగ మొక్కితి గురుస్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి గణపతి పూజల్లో స్వామి గణముగా మొక్కితి స్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి కన్నె స్వామిలోన కత్తి స్వామిలోన ఆ గంట స్వామిలోన కన్నె స్వామిలోన నిన్నే చూతుము కత్తి స్వామిలోన నిన్నే కొలుతుము గంట స్వామి వల్ల గంటమో గంటము స్వామి రావయ్యో కనికంఠ రావయ్యా స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా వందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పంబావాసమపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా అమ్మవారు తల్లికి స్వామి అర్చన చేసేము మురుగనయ్య స్వామిని అయ్యా నీ ముందు కొలిచేము అమ్మవారు తల్లికి స్వామి అర్చన చేసేము మురుగనయ్య స్వామిని అయ్యా నీ ముందు కొలిసేము గత స్వాములంతా చేసి వచ్చేరు గురు స్వాములంతా ఆ పెరియ స్వాములంతా ప్రేమతో వచ్చేరు గత స్వాములంతా గంటేసి వచ్చారు గురు స్వాములంతా గుంపుగా వచ్చారు భార్య స్వాములంతా ప్రేమతో వచ్చారు స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా వందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పంబావాసమపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా అభిషేకాలతో స్వామిని ఆరాధించేము పూలు పళ్ళు తెచ్చి స్వామికి పండుగ పెట్టేము అభిషేకాలతో స్వామిని ఆరాధించేము పూలు పళ్ళు తెచ్చి స్వామికి పొందుగా పెట్టేము 108 శరణాలు చెప్పేము 18 మెట్లకు పూజలు చేసేము పేట తుల్లియాడి మెప్పించేము 108 శరణాలు చెప్పాము 18 మెట్లకు పూజలు చేసాము పేట తుల్లియాడి నిన్న మెప్పించాము స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా వందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా వందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పంబావాసమపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా పంబావాసమపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా వందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా 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 స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప
నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. దేవదేవనాపై కరుణ కురియవేళ, దేవదేవనాపై కరుణ కురియవేళ, వెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా, వెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. సిరులనెన్నడైనా అడుగుటెరుగనయ్యా, స్వర్గ సుఖము కోరి వరము వేడనయ్యా. సిరులనెన్నడైనా అడుగుటెరుగనయ్యా, స్వర్గ సుఖము కోరి వరము వేడనయ్యా. ముక్తి పొందనెంచి చేయి చాచనయ్యా, ముక్తి పొందనెంచి చేయి చాచనయ్యా. శాంతి కోరి నిన్నే నేను పాడుచుందునయ్యా, శాంతి కోరి నిన్నే నేను పాడుచుందునయ్యా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. కనులలోన నీవే వెలుగు నింపుమయ్యా, మనసులోన నీవే కొలువు దీరుమయ్యా. కనులలోన నీవే వెలుగు నింపుమయ్యా, మనసులోన నీవే కొలువు దీరుమయ్యా. మధుర సుస్వరాల సుధలు కురియుమయ్యా, మధుర సుస్వరాల సుధలు కురియుమయ్యా. జీవులెల్ల నిన్ను కోరే శాంతి నొసగుమయ్యా, జీవులెల్ల నిన్ను కోరే శాంతి నొసగుమయ్యా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. శరణు శరణు మా శబరి నివాస స్వామి అయ్యప్ప, మా దేవా అయ్యప్ప, నీ కరుణ చూపి మము కావగరావా స్వామి అయ్యప్ప. నీ కరుణ చూపి మము కావగరావా స్వామి అయ్యప్ప. కరములెత్తి నిన్ను వేడుతున్నము స్వామి అయ్యప్ప, మా దేవా అయ్యప్ప, నీ చరణ దాసులము కనికరించవా దేవా అయ్యప్ప. నీ చరణ దాసులం కనికరించవా దేవా అయ్యప్ప.
మనిషి రూపమున మహిలో వెలసిన మహిమగల్ల దేవుడు నీవాని మహిమగల్ల దేవుడు నీవాని మహిషి రక్కసిని అంతము జేయగ కారణ జన్ముడవైతీవాని కారణ జన్ముడవైతీవాని అండపిండ బ్రహ్మాండము నేలగా 5 కొండల్ల వెలసితివాని 5 కొండల్ల వెలసితివాని నిన్ను నమ్మి పూజించగ వస్తిమి స్వామి అయ్యప్ప మా దేవా అయ్యప్ప బమ్ము చేయక మమ్మేలుగోవా దేవా అయ్యప్ప శరణు శరణు మా శబరి నివాస స్వామి అయ్యప్ప దేవా అయ్యప్ప నీ కరుణ చూపి మమ్ముగా వగరావా స్వామి అయ్యప్ప నీ చరణ దాసులము కనికరించవా దేవా అయ్యప్ప అంతులేని నీ మహిమలు తెలవక చింతలతోనే గడిపితిమయ్యా చింతలతోనే గడిపితిమయ్యా హరిహర పుత్ర నిన్ను నమ్మక సంకటాలతో నలిగితిమయ్యా సంకటాలతో నలిగితిమయ్యా జ్యోతి రూపాన పాపాలు బాపే పంబ బాలుడని తెలవకపాయే పంబ బాలుడని తెలవకపాయే దారి తెలియక బ్రతుకు భారమై స్వామి అయ్యప్ప మా దేవా అయ్యప్ప నీ దరికి చేరితిమి దయ చూపయ్యా స్వామి అయ్యప్ప శరణు శరణు మా శబరి నివాస స్వామి అయ్యప్ప దేవా అయ్యప్ప నీ కరుణ చూపి మమ్ముగా వగరావా స్వామి అయ్యప్ప నీ చరణ దాసులము కనికరించవా దేవా అయ్యప్ప దయ కరువై ధరణిలో బ్రతుకే వ్యర్థమగునని తెలుసుకుంటిమి వ్యర్థమగునని తెలుసుకుంటిమి నీ దర్శనమే పొందకుంటే మా జీవితమే ఇక శూన్యమంటిమి జీవితమే ఇక శూన్యమంటిమి నీ చరణాలే మాకు దిక్కని శబరి కొండకు చేరవస్తిమి శబరి కొండకు చేరవస్తిమి మా తప్పులన్నీ మన్నించాలయ్యా స్వామి అయ్యప్ప మా దేవా అయ్యప్ప మా తిప్పలన్నీ తొలగించాలయ్యా స్వామి అయ్యప్ప శరణు శరణు మా శబరి నివాస స్వామి అయ్యప్ప దేవా అయ్యప్ప నీ కరుణ చూపి మమ్ముగా వగరావా స్వామి అయ్యప్ప నీ కరుణ చూపి మమ్ము కావగరావా దేవా అయ్యప్ప నీ కరుణ చూపి మమ్ముగా వగరావా 2 చేతులు కుడి చేయి పైకి ఎత్తండి, కుడి చేయి ఎత్తండి పైకి, అందరూ ఉండవాళ్ళు ఎత్తండి, లేని వాళ్ళు ఎప్పుడు ఎత్తలేరు. ఇది తల్లికి నమస్కారం చేయండి, చెప్పండి ఓం మాతృదేవో భవ, ఓం మాతృదేవో. అలాగే ఎడం చేయి కూడా పైకి ఎత్తండి, తండ్రి ఓం పితృదేవో భవ, ఓం పితృదేవో భవ. 2 చేతులు కలిపి నమస్కారం పెట్టండి, ఓం గురుదేవో భవ, ఓం గురుదేవో భవ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ.
శబ్దం ఏంటే ఎన్ను కోసం పులకించాలి. నీకు నాకు మనందరికీ తప్ప ఎవరికి చెమట పట్ట. అందుకే గోదావరి జిల్లా అంటేనే బాగా తెలివి ఎక్కువ. మా గురువు గారు చెప్పేవాడు, రే దేశమంతా తిరుగుతావు కానీ ఈ పశ్చిమ ఈ పాగో తూగో ఉందే మర్యాదలతో పెట్టి చంపేస్తారు, జాగ్రత్తలు నాయనో అనేవాడు అనమాట. మేము అదిగో ఆ కృష్ణానది దాటి గోదావరిలోకి ఎంటర్ అవుతున్నామా, ఆ హనుమ ఆంజనేయ స్వామి బొమ్మ దాటామా, మాకు ఇక్కడే కనపడుతున్నా. 2 చేతులు ఎత్తందంటే ఎవడో ఎత్తడే, నువ్వు ఎత్తబాక నేను ఎత్తలని ఒట్టు పెట్టుకొచ్చినట్టుండాలి అందరూ. మీరు నాకు ఇచ్చే దక్షిణ ఏంటి, ఎత్తండి. గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా. మైక్ చెట్టు బాగా సౌండ్ పెట్టు వెంకటరమణ గోవిందా. తిరుమల తిరుపతిలో మరి 39 ఏళ్ళు. నిన్న ప్రకాశరావు పాలెంలో ఎమ్మెల్యే గారింటో చేసిన పూజతో 1152. ఇది 1153 పడి పూజకు వచ్చాను ఇక్కడికి. కొంతకాలానికి ఈ చెవు పోయింది, కొంతకాలం పాడి పాడి ఈ చెవు పోయింది, కొంతకాలం పాడి పాడి ఈ చెవు పోయింది. ఈ 2 చెవులు పోయినాక పాడితే గుండె పోయింది. ఆపరేషన్ చేసి బైపాస్ ఇంకో గుండె పెట్టారు. పాడితే చచ్చిపోతామరా అన్నాడు డాక్టర్. పాడుతూ చచ్చిపోవాలని వచ్చాను నేను ఇక్కడికి. పాడగా నాకు కావాల్సింది ఏమన్నా గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా. శరీరంలో నుంచి నవరంధ్రాల్లో నుంచి చెమటలతో పాటు పొగలు కక్కుకుంటూ కన్నీస్వామికి నోటెమ్మటే మాట రాక ఎత్తి దించమంటాడు. రోజు వడ, ఆ వడ, ఈ వడ, కన్నీస్వామి ఇడ్లీ తినం, కన్నీస్వామి గారి తినం, కన్నీస్వామి భోజనం చేయొచ్చు. అన్నవాహిలో నిండనట్టు 2 ఇడ్లీ పెట్టి అల్పాహారం తిని దేశ చేయండి అంటే చాలా పెద్దమ్మ చురారులమ్మ కడుపారని గుచ్చేయమ్మ తమిళ నుండడియమ్మ దుర్గ మాయమ్మ దుర్గా భవాని. నీకు ఒక్కడికే చెమటలు బజ్జీ, మిగతా వాళ్ళందరూ మైసూరు బజ్జీలే, నువ్వు ఒక్కడివే మిరపకాయ బజ్జీ. ఎందుకు? మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉంటుంది, మైసూరు బజ్జీలో మైసూరు ఉంటుందా? మీరందరూ తుక్కు 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 నటిస్తున్నారు, మీరంతా మైసూరు బజ్జీ, వీడు ఒక్కడే మిరపకాయ బజ్జీ. 2 చేతులు ఎత్తరా, ఎత్తు. శరభా 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 శక్తికి రామమ్మ మా ఇంటికి అమరాజేశ్వరి అమ్మ పరమేశ్వరి చేబ్రోలు గ్రామ దేవత ఇప్పన వారింటికి ఈ కన్య పూజకి 2 చేతులు ఎత్తండి. అడిగిన ఆనంద చెప్తానయ్యనయ్యప్ప.
దుర్గా భవానీకి గన్నయమ్మకు మన మూలపుడమ్మకు శాల పెద్దమ్మకు బెజవాడ దుర్గా భవాని